విచారిస్తూ మన సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు. ఆ సమస్యల్ని తెలుసుకోవడానికి, ఆ సమస్యల మీద ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడానికి, ఆ సమస్యల పరిష్కారం చేయమని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లోనూ ఈ రకంగా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే మన టీ నరసాపురం మండలంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రేపు మండలంలో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేసి 19వ తేదీన ఈ సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. అందుకు సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ యాత్రలకు సహకరించి 19న ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో రావాలని కోరుతున్నాం. మిత్రులారా, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరయ్యా బాగుందంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ అంబానీ, అదానీ లాంటి ఒకరిద్దరు తప్ప దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు 100 రోజులు అన్నారు, చూపించట్లేదు. ఆ డబ్బులు సక్రమంగా ఇవ్వట్లేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. గ్రీన్ ఫీల్డ్ లేకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో 2013 చట్టం ప్రకారంగా వాళ్ళకి పరిహారం ఇవ్వట్లేదు. అందులో పనులు కోల్పోయేటువంటి వ్యవసాయ కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు. అలాగే చేతివృత్తిదారులు మొత్తం వృత్తులన్నీ కొనారిల్లిపోయినాయి. చిన్న పెద్ద వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలతోటి జీఎస్టీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ, పిఆర్సీ కానీ, లేకపోతే వాళ్ళ పెన్షన్ స్కీములు కానీ అవి పరిష్కారం చేయట్లేదు. వీటికి తోడు మనం చదువుకుంటున్న పిల్లలకి చదువులేమో ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జబ్బులు వస్తే హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు దోపిడీ అయిపోతుంది. అలాగే ఒకే ఇంట్లో 3-4 కుటుంబాల కాపురాలు ఉంటున్నారు. ఇరుకిరుకు గదుల్లో కాపురాలు ఉంటున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే పని కానీ, ఇళ్ళు పూర్తి చేసే పని కానీ గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా మాటలు చెప్తుంది. ఈ 9 నెలల ఇంతవరకు చేతల్లో లేదు. మీ మాటలు చేతల్లో చూపించండి, చెయ్యండి అని చెప్పడం కోసం ఈ యాత్ర చేస్తున్నాం. అంతేగా చదువుకున్న పిల్లలకి టీచర్ల ఉద్యోగానికి తొలి సంతకం పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ 9 నెలలు అయింది, ఇంతవరకు తొలి సంతకానికి అతిగతి లేదు. అంటే 9 నెలలు అయినా తొలి సంతకానికి అతిగతి లేకపోతే ఆయన ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నాడు, రైతు బంధు అన్నాడు, అమ్మఒడి అన్నాడు, ఇవన్నీ చెప్పా, తల్లికి వందనం అన్నాడు. ఇంక ఇవన్నీ చేస్తాడా లేదా? కాబట్టి ఇది ఓసారి ఓటేసాం కదా, ఆయన చేస్తాడని ఎదురు చూడొద్దు. అంతా కూడా ఏరు దాటాక తెప్పదగలేసే పద్ధతిలోనే ఉన్నాడు. నేను మీరు చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అయ్యా పిఠాపురం వర్మ గారు నువ్వే నన్ను గెలిపించాలన్నాడు. నేను మొన్న మీటింగ్లో ఏమన్నాడు, నా వల్ల నేను ఎక్కానని చెప్తున్నాడు. అంటే ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా మనల్ని కూడా ఇలా ముంచేసే నాయకులు. కాబట్టి మనం అడిగితేనే, మనం పోరాడితేనే, మనం నిలదీస్తేనే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ యాత్రలు ప్రారంభించింది. ఈ యాత్రలకి మీరు ఏ పార్టీ అయినా, ఏ వర్గ ప్రజానీకం అయినా కూడా ఇది మన ప్రజా సమస్యల కోసం. కాబట్టి ప్రజలందరూ ఈ యాత్రలకు మద్దతు తెలపాలని, ఈ సమస్యల మీద 19న జరిపేటువంటి ధర్నాలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, జయప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రను, జయప్రదం చేయండి సిపిఎం ప్రజా చైతన్య యాత్రను, జయప్రదం చేయండి.